నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. విజయ్ దేవరకొండ ఈ మధ్యనే ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ దర్శకత్వంతో తెరకెక్కించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. కానీ ఆశించిన మేర ఫలితాన్ని అందుకోలేకపోయింది. విమర్శకుల ప్రశంసలు దక్కకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా సినిమా యూనిట్ చెబుతోంది. ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమా పూర్తయిన తర్వాత విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఒక ఆసక్తికరమైన హీరోయిన్ ని తీసుకున్నారు అంటూ ప్రచారం మొదలైంది. ఆ హీరోయిన్ ఇంకెవరో కాదు, ఈ మధ్యనే ప్రేమలు అనే సినిమాతో తెలుగు ఆడియన్స్ కి కూడా పరిచయమైన మమితా బైజు. ఈ మలయాళ భామ మలయాళంలో ఎన్నో సినిమాలు చేసి ప్రేమలు అనే సినిమాతో సూపర్ క్రేజ్ అందుకుంది. అది తెలుగు డబ్బింగ్ చేసి తెలుగులో కూడా రిలీజ్ చేయడంతో తెలుగులో కూడా ఈమెకు గట్టిగా అభిమానులు ఏర్పడ్డారు. ఇప్పుడు ఈ భామని విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె టీంతో సంప్రదింపులు జరుపుతున్నారని, దాదాపుగా ఆమెని ఫిక్స్ చేయడం ఖాయమే అని తెలుస్తోంది. అయితే ఒకవేళ ఆమెకు స్క్రిప్ట్ నచ్చకపోవడమో లేక ఏదైనా ఇతర కారణాలు ఉండడం వల్ల తప్పుకుంటే రవితేజ హీరోగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న భాగ్యలక్ష్మి బోర్సే అనే హీరోయిన్ తో కూడా సంప్రదింపులు జరుపుతున్నారని, వీరిద్దరిలో దాదాపుగా ఒకరు ఖాయమని అంటున్నారు. చూడాలి మరి ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.